ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. హారిక కుటుంబ సభ్యులు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన అధికారినిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కొమ్ము సత్యబాబు డిమాండ్. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 46వ డివిజన్లో ఆనందనగర్ మదర్ తెరీసా విగ్రహం వద్ద డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ మండల రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను పేదల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకునేందుకు పేద ప్రజలు చాలా అగచాట్లు పడుతున్నారని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మండల రవికుమార్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి 200 మంది పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బాలస్ ఆర్థోపెడిక్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేవి బాలసుబ్రహ్మణ్యం, శ్రీలత హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ అనసూరి ప్రియాంకం, స్మైల్ ఫస్ట్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ డివిఎస్ కృష్ణ, డాక్టర్ కంచర్ల హరీష్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఈ వైద్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి స్థానిక టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీకేంటి అన్న కొంచెం ఫాలో చేయండి. ఇలాంటి క్యాంప్స్ ముందు రిపోర్ట్లు పట్టుకు రావాలి. దానివల్ల వెళ్ళకపోతున్నారా? ఇక్కడ క్లియర్ అయిపోయిందంటే ఇక్కడ రాజమౌళి అమ్మ ఇది కొంచెం స్లో చేయండి. మీకేంటి పన్నెండు బస్సు ఆటోమేటిక్ ఖాళీ అవుతే రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రికి 100 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటువైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి ప్రయాణిస్తున్న శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలతో స్వయంగా మాట్లాడారు. అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలని జీజీఎస్ఎల్
ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి చర్యలు తీసుకోవడం జరిగింది. కాకినాడ అచ్యుతాపురంలో జరిగిన ఫార్మా కంపెనీలో ప్రేలుడులో ప్రాణాలు కోల్పోయిన చల్లపల్లె హారిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పరామర్శించారు. ఒకరోజు సెలవు పొడిగిస్తే హారిక ప్రాణాలతో బతికేదని హారిక కుటుంబ సభ్యులు కన్నింటి పర్యంతమయ్యారు. రక్షాబంధన్కు ఇంటికి వచ్చిన హారిక ఫ్యాక్టరీలో పనిచేసే ఉన్నతాధికారులు ఒకరోజు సెలవు కోరితే కుదరదని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో డ్యూటీకి హాజరై ఈ సంఘటనలో దుర్మరణం పాలైందన్నారు. హారిక కుటుంబ సభ్యులను శతవిధాలా ఓదార్చే ప్రయత్నం చేశారు దగ్గుపాటి పురంధేశ్వరి. సంఘటన జరిగినప్పటి నుంచి ఆ కుటుంబం విషాదచాల నుండి చేరుకోలేకపోతుందని, అందువల్ల ధైర్యం చెప్పేందుకు హారిక కుటుంబాన్ని పరామర్శించినందుకు వచ్చానంటూ కూడా పురంధేశ్వరి తెలియజేశారు. ఇక్కడే ఇందమ్మ 2 సంవత్సరాలు నీళ్ళు ఉందని తెలియదు. ఇంట్లో అక్కడ ట్రిప్లెట్లు అయిపోయిందండి. అయిపోయినట్టే ఇంకా ఇంకా అందులో జాయిన్ కెమికల్ ఇంజనీరింగ్ అన్ని కొట్టి వచ్చేసింది. అన్ని కొట్టి చదువులో చావడం అన్ని కొట్టి వచ్చేసింది. మా ఫోటో ఉందమ్మా, మా ఫోటో సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ ఈవెంట్ కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరందరికీ అన్ని రకాల సౌకర్యాలను కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడా లోటు లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రామ్ ప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్ కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలన్నారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతం అయ్యేలాగా చూడాలన్నారు. పారదర్శకంగా జడ్జిమెంట్ ఇస్తూ టోర్నీని విజయవంతం చేయడానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ ను జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. పివి సింధు, పుల్లెల గోపీచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారన్నారు. వచ్చే క్రీడాకారులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్ల బాలసుబ్రహ్మణ్యం, మెంబర్స్ అత్తి సత్యనారాయణ, ఇన్నమూరి దీపు, ఎంఎస్పి శంకర్, అలవల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మన రామచంద్రరావు పాల్గొన్నారు. రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, మీడియా వారిని కూడా ఆ 4 రోజులు కూడా దగ్గరుండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాలందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవరంలో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాబోయే నెలలో సెప్టెంబర్లో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు, వాసు గారు చాలా చక్కగా మీకు అన్ని డీటెయిల్డ్గా అన్ని వివరంగా చెప్పారు. అదేవిధంగా డయాస్ మీద ఏ సత్యనారాయణ గారు, వినయ్ దీప్ గారు, బాలు గారు అంటాను నేను, బాలసుల పేర్లు చదువుతాను. ఆ పేర్లు చదివే ముందల ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీ. కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ
ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉన్నాయి. మెన్ టీమ్ ఈవెంట్, ఉమెన్ టీమ్ ఈవెంట్, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట. మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తారు. అది ఆల్ ఇండియా. నేషనల్స్ జరిగేటప్పుడు ఇంటర్ స్టేట్ కూడా 2 days బిఫోర్ జరిగింది అన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువ 50% ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ 19 yearsలో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపుగా సెలెక్ట్ అయ్యింది, తను కూడా పార్టిసిపేట్ చేసిద్ది. ఈ 4 ప్లేయర్స్ రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. డబుల్స్ ప్లేయర్స్ ఇద్దరు సింగిల్స్ ప్లేయర్స్ అన్నమాట. సో మీరు ముఖ్యంగా మిమ్మల్ని ప్రెస్ అండ్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, పబ్లిక్ బాగా దీన్ని ఉపయోగించుకొని ఈ గేమ్స్ చూడటానికి కావలసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ అవేర్నెస్ని తీసుకురావాలంటే మీరే ముఖ్యంగా. సో దాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. ప్రతిమా వాటిని గురించి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ, ఆర్గనైజింగ్ కమిటీ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అలాంటి చాలా చక్కగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగిద్ది. సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th ఈ 4 తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు 150 నుంచి 200 మంది జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఇక్కడికి ఏదైతే ఈ వస్తున్న 150-200 మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చే బాధ్యత ఇప్పటికే ఇక్కడ ఉన్న అసోసియేషన్ వారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఈ ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2002లో నేషనల్ గేమ్స్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఆయన క్రీడకి ఎంత ప్రోత్సాహం ఇస్తారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున తెలంగాణలోని ఏదైతే పుల్లల గోపిచంద్ అకాడమీ ఏదైతే ఉందో దానికి ఆ ల్యాండ్ అలొకేషన్ నుంచి ప్రోత్సాహాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు మరలా 2027లో నేషనల్ గేమ్స్ మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, 2014-19లో
క్రీడకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఏదైతే మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నామో ఈ యొక్క ఎరేనాను కూడా ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి చేతుల మీద మేము ఓపెన్ చేసిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే కాదు, అనేకమైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆనాడు టీడీపీ హయాంలో మనం చేసుకున్నదే. మన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా కూడా మేము హామీ ఇచ్చున్నాం, రేపు మీరందరూ ఆశీర్వదించండి, రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిపోతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాడీ కూడా రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ, విమెన్ అకాడమీని కూడా నెలకొల్పడానికి సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇలాగ అనేకమైన అన్ని కూడా రాజమహేంద్రవరం తీసుకొచ్చే భాగంలో మరి ఈ రోజున ఈ యొక్క బ్యాడ్మింటన్ మీట్ని ఇక్కడ 2 దశాబ్దాల తర్వాత రాజమండ్రిలో చేసుకుంటా ఉన్నప్పుడు దీనికి హై ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఇన్వైటీస్ కూడా ఈరోజు మేము టోర్నమెంట్లో కూడా ఇన్వైటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఒక ప్రోటోకాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి వారందరినీ కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ మరింత నేషనల్ మీడియాలో కూడా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రామ్ ప్రసాద్ గారు, అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, అలాగే సంబంధించిన అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే దీన్ని పర్యవేక్షించేందుకు మన స్టేట్ కమిటీ నుంచి కూడా పెద్దలు సెక్రటరీ చౌదరి గారు కూడా రావడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన అన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే దీనికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే కమిటీస్ వేసామంటే అదేదో వారి హక్కుగా, లేకపోతే వారు ఏదో మాకు కమిటీలో ఉన్నాం కాబట్టి మీ కార్యక్రమం మా చేతుల మీద చెయ్యాలన్నది ఒక పొజిషనల్ రైట్ కింద కాకుండా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఒక అకామిడేషన్లో కానీ, అలాగే ఇక్కడ జడ్జిమెంట్స్ కానీ మొత్తం టీం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మా కమిటీ వారు. ఎక్కడా కూడా ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జడ్జిమెంట్ కూడా జరిగే విధంగా ఈ టోర్నమెంట్ని చాలా పారదర్శకంగా నడపాలన్న ఆలోచనతో కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే 2 దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరానికి దక్కిన అరుదైన గౌరవం, ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ కమిటీకి, నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పున్నాం, రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా 2-3 నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అది కూడా మేము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ. దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒకటి కూడా మాకు ఎప్పటి నుంచో ఒక తీరని కళ కింద ఉండిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నూతన కార్యవర్గం తనపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న మహిళా సమైక్య అధికారిణి హేమ నాగలక్ష్మిరెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని జి ఎర్రపాలెం తదితర 3 గ్రామాలలో మహిళా సమైక్యులకు సంబంధించి 65 లక్షల రూపాయల గోల్మాల అయిందన్నారు. దీనిపై శాఖపరమైన విచారణ కొనసాగుతుందన్నారు. ఈ నిధులను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గోల్మాల్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన 9 మంది యానిమేటర్లను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఈ సంఘటనలో సీసీ ట్రాన్స్ఫర్ అయ్యారని, ఆయన స్థానంలో జూనియర్ సీసీని నియమించినట్లుగా తెలిపారు. దీనిపై సీనియర్ సీసీ నియమించారని తాను కోరాడని, అయితే ఈ సంఘటనలో తనపై కక్ష పెంచుకుని తాను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కుట్రపూరితంగా తనపై జరుగుతున్న నిరాధారమైన ఆరోపణలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనవి చేస్తున్నాను, లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను. అలాగే నా పేరు చెప్పేసి ఆవిడపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆవిడ మీ ద్వారా నేను మీడియా ద్వారా ఆవిడ మీద తెలియచేస్తున్నాను. అంతేకాని లేదు, ఆవిడతో ఫోన్లు కూడా ఉన్నాయి. ఒక జూనియర్ ని సీసీగా తీసుకుంటుంటే అడగండి, ఆయనే చెప్పాడు సీనియర్కి ఇవ్వండి అని చెప్పేసి
ఏసీ జన నా మీద కుట్రపూరితంగా మా పార్టీ తరపున పార్టీ పెద్దల తరపున దీనికి నా పేరు కొమ్ము సత్యబాబు. నేను రాజనగరం మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ సెక్రటరీని. నిన్న నా మీద ఒక వీడియో రాజనగరం మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మి రెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం, నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జి ఎర్రంపల్లి గ్రామంలో సుమారు 3 ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును 65 లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది. ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగ విఓలను ఇద్దరిని నాగిరెడ్డి గారు హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది. దాని విషయంలో మేము కొద్దిగా మా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి విధుల్లోకి తీసుకోమని అంటే, నాదేముంది పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అక్కడ 3 గ్రామములు అనగా సుమారు వివోలు 8-9 మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది. మొదటి పాయింట్ అండి, అది అయిపోయింది. దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్న సీసీ గారి మీద చర్యలు తీసుకోవాలి, వివోలు ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి. అక్కడ అది అయిపోయింది. రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెరిసా ట్రస్ట్ సీసీ గారిని రాజన్న దొర గారిని అనపర్తి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ జనార్దన్ గారికి ఫోన్ చేసి, అయ్యా అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ, కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి, వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు. కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన 45 రోజులు అది ఓళ్ళో పెట్టి నిన్న మొన్న మరి అక్కడ ఇవ్వడం, ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది అండి. ఆ క్రమంలో మా బొడ్డు వెంకటరామ చౌదరి గారికి నేను మా గ్రూపులో నేను ఏమని పెట్టానంటే, అయ్యా హేమ నాగలక్ష్మి గారు నేనేమని పెట్టానంటే మా ఎమ్మెల్యే గ్రూపులో హేమ నాగలక్ష్మి గారిని ట్రాన్స్ఫర్ చేయండి, మన మాట ఎక్కడ వింటలేదు అని బొత్తుల బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ వీర వెంకట చౌదరి గారికి నేను మా యొక్క ఎమ్మెల్యే గ్రూపులో మా యొక్క ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో ఆ గ్రూపులో పెట్టడం జరిగింది. అదే క్రమంలో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇచ్చారండి. ఆవిడ మేము ఇచ్చామని నేను పెట్టలేదండి. లంచం అనే మాట విగుంచం అనే మాట లేదు. వివో ఏపీఎం నాగలక్ష్మి అని పెట్టాను. ఇదొక సీసీ మెమోరాండం ఇవ్వడం సంపత్ గారు అని ఒక టీడీపీ తరపున అక్కడ అవినీతులు కట్టని చెప్పేసి మేము సీసీగా పీడీ గారికి ఇచ్చానండి అండి. నా గ్రీవెన్స్ సెల్లో 19వ తారీఖున కూడా చేసి ఎవరైతే మాని హేమ గారిని జరుగుతుంటే ఒక జిల్లా మండలం ఆవిడ మీద కంప్లైంట్ 2005 యాక్ట్ ప్రకారం నేను ఆవిడ మీద నా దృష్టికి వచ్చినాయి అవన్నీ చెప్పేసి నేను పెట్టడం జరిగింది. నిన్న కొన్ని మీడియా ప్రయత్నం చేసుకుంటానని
హేమ గారు నేను హత్యా ప్రయత్నం చేసుకోకూడదు అని ఈ విషయాలు నేనైతే లేడీస్ వారికి న్యాయం చేయండి, నేను పాల్గొని కుట్రలు పన్నుతున్నారు వీళ్ళు. ఏమండి బ్యాడ్ గా చిత్రీకరిస్తున్న పెట్టచ్చా? ఒక మండల సీసీఎల్ నాయకుడు ప్రెస్ మీట్ ఎట్టే అర్హత ఆవిడ. హ్యూమన్ రైట్స్ స్టేట్ జిల్లా అధికారి అయిన హ్యూమన్ రైట్స్ అధికారి అయిన మరి కండమిల్లి లక్ష్మి నేను ఎక్కడా కూడా శ్వాస కూడా నేను మీద మనవి చేస్తున్నాను. లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను. అలాగే నా పేరు చెప్పి ఆవిడపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆవిడ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్రలో తానే నగరంలో తెలుగు మహాసభ అంగరంగ వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఉద్యోగ, వ్యాపార పరిశ్రమల ఏర్పాటు కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన తెలుగువారు ప్రతి ఏటా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ తరపున తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తానేలో డాక్టర్ కాశీనాథ్ గణేక ఏసీ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన తెలుగు సభకు ముఖ్య అతిథిగా ఏపీ టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా కవి, ప్రముఖ సాహిత్యవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా మంత్రి కందల దుర్గేష్ కు జొన్నవిత్తులకు మహారాష్ట్ర తానే తెలుగు అసోసియేషన్ చైర్మన్ పివి రమణ, అధ్యక్షులు జగన్ బాబు, విద్యాసంస్థల అధినేత ఏవి గుప్తా, గురవరెడ్డి సత్యమూర్తి తదితరులు పూర్ణగుమ్మంతో అఖండ స్వాగతం పలికారు. ముందుగా సభలో తెలుగు ధనం ఉట్టిపడేలాగా కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సభలో ముఖ్య అతిథిగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కేవలం తానే ప్రాంతంలో తెలుగు అసోసియేషన్ వారు అంతా కలిసి ఏర్పాటు చేసిన తెలుగు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మలాంటి మాతృభాష తెలుగు భాషను కాపాడుకునేందుకు, దాని ఔన్నత్వాన్ని గుర్తించి భావితరాలకు తెలియచేసేందుకు ఇక్కడ తెలుగు వారంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని దుర్గేష్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ బ్యానర్ ను మంత్రి కందల దుర్గేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మంత్రి కందల దుర్గేష్ ను జొన్నవిత్తులను ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ పివి రమణ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే, అన్నింటా తానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగన్ బాబు గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి, ముఖ్య అతిథి, ఆయన్ని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత అనే ఒక పదం చెప్పచ్చు. కానీ
దానికి మించి తెలుగుతనం ఉట్టిపడేలాగా తన భాషను కానీ తన యొక్క ఆహార్యం కానీ వాచికం కానీ అన్నీ తెలుగుదనమే ఉండేలాగా నిరంతరం కృషి చేస్తూ తెలుగువాడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి తరపున తెలుగు భాషకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల అదేవిధంగా అనేక విద్యా సంస్థలతో పాటు వితరణ సేవలతో ముందుకు వెళుతున్నటువంటి పెద్దలు గుప్తా గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గురవారెడ్డి గారు తెలంగాణ నుంచి చేశారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు భాష కోసం వివిధ దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి సత్యమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మందికి కూడా ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ అన్నిటికంటే మించి ఏదో మేము కొన్ని కార్యక్రమాలు చేసి ఉండటం వల్ల కొన్ని పదవులు చేయటం వల్ల వేదిక మీద కూర్చున్నాం. కానీ అసలు తెలుగు భాష యొక్క గొప్పతనం నిలబడాలంటే ముందుకు సాగాలంటే దానికి కారకులు ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మనకి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులైనటువంటి మీరు వస్తే అప్పుడు ఆ కార్యక్రమం తాలూకు గొప్పతనం ప్రపంచం అనుభవానికి తెలుస్తుంది. 10 మంది కూర్చుని 10 మంది మాట్లాడుకుని వెళ్ళిపోతే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు. ఒక్క పిలుపుతోటి జగన్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇవాళ థానే ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు, ముంబై కూడా కాదు థానే ప్రాంతంలో ఉన్నారు. ఇంతమంది రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్ని తెలియజేస్తాను. ముందుగా ఒక ప్రత్యేకమైన అంశం మీద జగన్ బాబు గారికి కానీ ఇతర ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలిపే కార్యక్రమం ఏంటంటే, ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతున్నప్పుడు అది సంఘాలు కానివ్వండి, భాషా సంఘాలు కానివ్వండి, వివిధ కోణాలలో విడిపోయి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటైపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి, ఒక ఎపెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ కార్యక్రమం తాలూకు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫెడరేషన్ అన్నారు, అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కారణం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఇది మొట్టమొదటిది అనేటువంటి మాటని ఆ అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఇలా బయటకు వచ్చి ఎవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వారి మధ్య నిలబడి తెలుగు గురించి మాట్లాడుకోవటం, తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం ఇవి మనకి లభించినటువంటి అదృష్టంగానే ఖచ్చితంగా భావించాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ వేదికకి కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యం ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇవాళ మనందరం కలిసి ఉండాలి. అది ఆర్థికపరమైనటువంటి ప్రగతి కానివ్వండి, భాషాపరమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, ఒకరికొకరు పంచుకుని తద్వారా మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన మన యొక్క జాతి ఔన్నత్యాన్ని, మన భాష యొక్క సుసంపన్నత్వాన్ని,
దాంతోపాటు ఆర్థిక పరంగా మనం ఎదిగేటువంటి అంశాలని కూడా జోడించి మీరు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది పెట్టుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ కారణాలతో వచ్చారు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వచ్చింది మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు మీ అనుభవాల్ని, లేకపోతే ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి వీలుగా ఒక వేదిక అవసరం ఉంటుంది. ఆ వేదిక ఈ ఫెడరేషన్తో పాటు ఆర్థికపరమైన వేదిక అయినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను కూడా నమ్ముతున్నాను. అది రెండో అంశం అయితే, మూడో అంశం ఒక పక్కన భాష, సంస్కృతి గురించి మాట్లాడాం. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే వేగుళ్ల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో చుండ్రు అమ్మన్న, సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వీరప్రతాప్, శ్రీనివాసరావు దాతల సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి ప్లాంట్ ను శనివారం మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, సర్పంచ్ దాయం కావేరి శేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు సర్పంచ్ దాసి మీనాకుమారి, నల్లూరు ఎంపీటీసీ గుడేల మధుకుమారి, వల్లూరి కాశీ విశ్వనాథం, చండ్రు రామకృష్ణ చౌదరి, ముత్యాల సత్యనారాయణ, మతాల మధుసూదనరావు, ముత్యాల వెంకటరావు, పెయ్యల యాకోబు, తహసీల్దార్ చిన్నారాం, ఆర్డబ్ల్యూజేఈ భాగ్యరాజ్, కార్యదర్శి చిన్నబాబు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరు పిఎసిఎస్ సహకార సొసైటీ అవకతవకలపై అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి జవహర్ శనివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి సొసైటీ డిపాజిట్ల సొమ్ము ఇంచుమించు 79 లక్షలు పక్కదారి పట్టినట్లుగా తీసుకువెళ్లారు. ఇక దీంతో ఆయన ఈ సమస్యను డిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్ ను అవకతవకలపై విచారణ చేపట్టామని ఆదేశించినట్లుగా తెలిపారు. ఫెర్టిలైజర్ లో కూడా అవకతవకలు జరిగినట్లుగా తన దృష్టికి వచ్చిందని దీనిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు. గత 2019లో సీఈఓగా సలమూరి శ్రీనివాస్ పనిచేస్తున్న సమయంలో గుత్తుల నరేష్ కంటింజెన్సీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అనంతరం శ్రీనివాస్ మృతి చెందగా 3-man కమిటీ ఆధ్వర్యంలో 2021 మార్చిలో సీఈఓగా గుత్తుల నరేష్ ను తీసుకోవడం జరిగిందని తెలిపారు. కాగా ఇతని హయాంలోనే అవకతవకలు జరిగినట్లుగా గుర్తించడంతో అతనిని జులై నెల నుండి సీఈఓ బాధ్యతలు తప్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం గుత్తుల సతీష్ ఇన్ఛార్జ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చిన అవకతవకలపై పూర్తి విచారణ చేసి డిఆర్ కు నివేదిక అందించనున్నట్లుగా తెలియజేశారు. సంఘంలో డిపాజిట్స్ కి సంబంధించి ఇంచుమించుగా 79 లక్షల్లో పక్కదారి పెట్టినాయని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన నేను విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి కూడా ఆల్రెడీ ఇంటర్మ్ రిపోర్టు ఫోన్లో డిఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదంతా కూడా నేను పేపర్లో ఆన్ పేపర్ మళ్ళీ డిఆర్ గారికి నేను రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తాను. ఇంకా ఎంక్వైరీ మధ్యలో ఉంది. ఇదంతా కూడా తర్వాత ఫెర్టిలైజర్స్ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. అవి కూడా నేను ఎంక్వైరీ చేసి డిఆర్ గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తాను. నల్లూరు పిఎస్సిఎస్లో ఫండ్స్ డైవర్ట్ అయినాయని ఎమ్మెల్యే గారి దృష్టికి కొందరు రైతులు తీసుకురావడం జరిగిందండి. రైతులు ఎప్పుడైతే ఈ రకంగా ఫండ్స్ డైవర్ట్ అయినాయి లేకపోతే మిస్యూటిలైజ్ అయినాయని ఒక సందేహంతో ఎమ్మెల్యే గారికి చెప్పారు. చెప్తే ఎమ్మెల్యే గారు ఇంటాను డిఆర్ గారికి చెప్పడం జరిగింది. డిఆర్ గారు పిఎస్సి నేను కాబట్టి నాకు ఎంక్వైరీ నిమిత్తం పంపించడం జరిగింది. దాని పిఎస్సిగా నేను నా విధులు నిర్వర్తిస్తూ ఎంక్వైరీ చేస్తున్నాను. దీనికి సమగ్ర విచారణ జరిపి డిఆర్ గారికి నేను నివేదిక ఇస్తాను. సో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను రిపోర్ట్ రూపంలో డిఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. హారిక కుటుంబ సభ్యులు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన అధికారినిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కొమ్ము సత్యబాబు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.